ఆటో కొనిస్తే దొంగతనం మానేస్తారా? పని కల్పిస్తే నేరాలు తగ్గిపోతాయా? వరంగల్ పోలీసులు మాత్రం పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు. నేరస్తులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్నారు ఇక్కడి పోలీసులు. వరంగల్ జిల్లా పోలీసులు కొత్త ప్రయోగం చేపట్టారు. నేరం చేసి జైలు శిక్ష అనుభవించిన వాళ్లకు ఉపాధి కల్పిస్తామంటున్నారు. వాళ్లు మళ్లీ నేరాలకు పాల్పడకుండా పని కల్పించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ వినూత్న కార్యక్రమానికి జిల్లా రూరల్ ఎస్పీ కాళిదాస్ శ్రీకారం చుట్టారు. జిల్లాలో వరుస దొంగతనాలతో ప్రజలను ఆందోళనకు గురిచేసిన సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 80 తులాల బంగారు నగలు, 2.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలు మానేస్తానని సురేష్ చెప్పడంతో జైలు జీవితం తర్వాత ఆటో కొనిచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు ఎస్పీ. జైలు జీవితం అనుభవించిన వ్యక్తి మరోసారి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకే ఉపాధి కల్పిస్తున్నామంటున్నారు ఎస్పీ. అందరితో కలిసిపోయి కొత్త జీవితం ప్రారంభించేలా చర్యలు చేపట్టడమే లక్ష్యమన్నారు. చేసిన కౌన్సిలింగ్ ప్రకారం మంచిగా ఒక ఆధారం కల్పిస్తే మంచిగా ఉంటానని అంటున్నాడు. ఏం సురేష్, కరెక్టేనా? ఉంటావా? జైలుకి పంపించిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఇతనికి మరి బ్రతకడానికి ఒక ఆసరా చూపించాలని మేమే అనుకుంటున్నాం. డ్రైవింగ్ వచ్చి అంటున్నాడు. ఏదైనా ఒక ఆటో ఏదైనా అవకాశం ఉంటే అది కూడా చేయాలని అనుకుంటున్నాం. అంటే అతని కోరిక మేరకు. అంటే ఇంకా ముందు దొంగతనాలు చేయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ అఫెండరు. మారతానని అంటున్నాడు. అవకాశం ఇచ్చి చూడాలని మేము కూడా అనుకుంటున్నాం. క్రైమ్ ను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న నూతన ప్రయోగం బాగానే ఉన్నా దొంగతనాలకు అలవాటు పడ్డ వాళ్ల బుద్ధి మారుతుందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనం.